అండర్ ఆర్మ్స్ నుంచి నేచురల్‌గా స్మెల్ పోవాలి అంటే ఏం జేయాలి? నేను ఏ పర్ఫ్యూమ్ గురించి చెప్పట్లేదు. ఏ డియోడరెంట్ గురించి చెప్పట్లేదు. ఫస్ట్ మన బాడీలో స్వెట్ చూసుకుంటే ఇది ఆర్డర్‌లెస్ ఉంటదనమాట. అంటే స్మెల్ ఉండదు దీనికి. బట్ మన అండర్ ఆర్మ్స్‌లో చూసుకుంటే బాక్టీరియా ఉంటది. ఈ బాక్టీరియా ఏం చేస్తది? ఈ స్వెట్‌లో ఉన్న ప్రోటీన్ అండ్ ఫ్యాట్స్‌ని తింటది. తిన్న తర్వాత సల్ఫర్ కాంపౌండ్స్‌ని రిలీజ్ చేస్తది. ఈ సల్ఫర్ కాంపౌండ్స్ వల్ల మనకి స్మెల్ ఒస్తుంది. సో, నార్మల్లీ మీరు డియోడరెంట్ పెట్టుకుంటే ఏమవుతదంటే, ఈ స్మెల్ పైన ఇంకో స్మెల్‌ని మాస్క్ చేస్తున్నారు. అదొక 1-2 అవర్స్ ఉంటది. దాని తర్వాత మళ్ళీ ఈ స్మెల్ వచ్చేస్తదనమాట. సో, యూజ్ ఉండదు. అండ్ పర్ఫ్యూమ్స్ యూజ్ చేయడం కూడా అంతే యూజ్‌లెస్ అనమాట ఈ స్మెల్ కోసం. సో, మీరేం చేయాలి అనంటే, మనకి మార్కెట్‌లో ఆలమ్ దొరుకుతది. ఫిట్కరీ స్టోన్ అంటారు దీన్ని. సో, నార్మల్లీ మీరు ఇక్కడ టైలర్ షాప్‌లలో అక్కడ చూసే ఉంటారు. దీనిపైన వాటర్ పెట్టుకొని స్నానం చేసిన తర్వాత రబ్ చేసుకోండి అండర్ ఆర్మ్స్‌లో. అప్పుడేమవుతది అనంటే ఇది యాక్చువల్లీ అసిడిక్ ఉంటదనమాట. సో, ఈ అసిడిక్ ఎన్విరాన్మెంట్ తయారు చేస్తదిక్కడ. అప్పుడు ఆ బాక్టీరియా అనేది చనిపోతది. దానివల్ల స్మెల్ కూడా తక్కువైపోద్ది. సో, ఇలాగ మీరు అండర్ ఆర్మ్ స్మెల్స్‌ని పోగొట్టొచ్చు. బెస్ట్ ఆలమ్ కోసం కింద యెస్ అని కామెంట్ చేయండి. నేను లింక్ పంపిస్తాను. అండ్ ఇన్ఫర్మేషన్ నచ్చితే ఫాలో చేయండి. అలాగే ఇది ఎవరికైతే యూజ్‌ఫుల్ అనిపిస్తదో వాళ్ళకి షేర్ చేయండి.